हरिः ओं श्रीगुरुभ्यो नमः। परमयोगीन्द्रुयोगमार्गमुलभावं बन्धुने నీ మనోహర రూపంబుదలంచి ఏ గుణగణధ్యానంబుగ వింతురు అప్పురుష శ్రేష్ఠ పరిగ్రహంబునకొయ్ పొల్పార తధ్యాన గోచరమూర్తిన్ ధరింతుగాదే పరమోత్సాహుండవై మాధవ. అరయ నిష్కామ ధర్ములైనట్టి భక్తులందు నీవు ప్రసన్నుండవైన రీతి హృదయంబుల బద్ధకాములయ్యొనయు దేవగణములందు ప్రసన్నత కలుగవీవు. అరయ సమస్త భూత హృదయంబులయందు వసించి ఏకమై పరగి సుహృత్క్రియానుగుణభసిత ధర్ముడవు పరాపరేశ్వరుడవునై తనచ్చుచు అసజ్జన దుర్లభమైన ఎట్టి సుస్థిరమగు సర్వభూత దయచే పొడగానగవొత్తువు అచ్యుత. క్రతుదాన ఉగ్రతపస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల వ్రతచర్యాదులను ఆదరింపవు అఖిల వ్యాపార పారాయణ స్థితి నొప్పారెడి నీ పదాబ్జయుగళీ సేవాభిపూజా సమర్పిత ధర్ముండగువని భంది అసురారీ దేవచూడామణి. నీ పదాబ్జయుగళీ సేవాభిపూజా సమర్పిత ధర్ముండగువని భంగే క్రతుదానోగ్రతపస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల వ్రతాదులనచరింప వానికి నీవు పొడగానగవు అచ్యుత దేవచూడామణి. తవిలి శశ్వత్స్వరూప చైతన్య భూరి మహిమ చేత నపాస్త సమస్త భేదమోహుడవఖిల విజ్ఞానమునకు ఆశ్రయుండగు నీకు మృక్కెదనో రమేశ. జనన స్థితి విలయంబుల కనయంబున హేతుభూతమగు మాయాలీలను చెంది నటన సల్పెడు అనఘాత్మక నీకొనర్తు అభివందనముల్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, కాలస్వరూపంగా పరమాత్మ యొక్క ఆ విశిష్టతని, ఆ గొప్పదనాన్ని, ఆ ప్రభావాన్ని, ఆ శక్తిని కూడా కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి వివరిస్తూ ఉన్నాడు. అండంలో ఏమిటి అంటే పరమాత్మ అనేటువంటి వాడు సకల జీవరాశుల్ని తనలోనే ఇముడ్చుకున్నటువంటి వాడు, సకలమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి సర్వగుణాత్మకమైనటువంటి మాయాశక్తి అంతా కూడా తనలోనే ఉండి వాటిల్ని ఆయా సందర్భాలలో తన సంకల్పం ప్రకారం బయటికి తీసుకొచ్చి సృష్టి విలాసం కింద కనిపింపజేసేటువంటి సర్వజ్ఞుడైనటువంటి వాడు, సత్యస్వరూపుడైనటువంటి వాడు, జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు, నిత్యమైనటువంటి వాడు, శుద్ధమైనటువంటి వాడు, ముక్తమైనటువంటి వాడు, బుద్ధి స్వరూపంతో ఉన్నటువంటి వాడు అని చెప్పిన తరువాత అందులో కాలం యొక్క ప్రభావాన్ని, అంటే పరమాత్మయే కాలస్వరూపంగా తాను ఉంటూ ఏ ఏ పనులను ఈ లోకాలలో చేస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పినటువంటిది 37, 38, 39 ఈ 40 శ్లోకాల్లోని చెప్పిన తర్వాత ఇంకా ఆయన కాలం యొక్క ఆ స్ఫురణని మనలాంటి జీవులందరికీ కూడా అందిస్తూ ఉన్నాడయ్యా కపిల మహర్షి తల్లి ద్వారా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పినట్టు సుఖబ్రహ్మ పరీక్షిన్ మహారాజుకి అక్కడ ఉండేటువంటి మహర్షి గణాలకి ప్రజలందరికీ కూడా చెప్తూ ఉన్నాడు అని చెప్పి సూత మహర్షి సౌనికాది మహర్షులకు నైమిషారణ్య ప్రాంతంలో వివరించినటువంటి 29వ అధ్యాయం దగ్గర ఉన్నాం.
ఇప్పుడు కాలం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆయన ఏమన్నాడు అంటే, కాలం అనేటువంటిది పరమాత్మ యొక్క అంశ. ఆ కాలముకి ఏమిటి ఉంటుంది అనేటువంటి విషయాన్ని పోతన గారు, అతనికి మిత్రుండును శత్రుండును బంధుండును లేడు. ఆయనకి ఎవరు కూడా శత్రువులు కానీ మిత్రులు కానీ బంధువులు కానీ ఉండరు. అట్టి విష్ణుండు సకల జనంబులందు ఆవేశించి అప్రమత్తుండై ప్రమత్తులైన జనంబులకు సంహారకుండయుండు. అందువల్ల ఆయన ప్రమత్తంగా ఉంటూ అప్రమత్తంగా ఉండేటువంటి సకల జనులకి కూడా తాను అప్రమత్తుడై నిత్య జాగరూకుడై ఉంటూ సమస్త లోకాలని సమస్త జీవులందరినీ కూడా సంహారకుండై లయింపజేసేటువంటి వాడు కూడా కాలస్వరూపమైనటువంటి వాడు. అతని వలన భయంబునం చేసి ఆయన యొక్క భయం వల్ల వాయువు వీచు, సూర్యుండు దశించు, ఇంద్రుండు వర్షించు, నక్షత్రగణంబు వెలుంగు, చంద్రుండు ప్రకాశించు అని చెప్పిన తరువాత విషయాల్ని 41వ శ్లోకంలో ఈ విధంగా కపిల మహర్షి తల్లికి చెప్తూ ఉన్నాడయ్యా అని చెప్తూ, యద్వనస్పతయో భీతాలతాశ్చౌషధిభిः సహ స్వే స్వే కాలేభి గృహ్ణంతి పుష్పాణి చ ఫలాని చ. అమ్మ, మనం కళ్ళు తెరిచి చూసేటప్పటికి మన చుట్టూ ఏం కనిపిస్తూ ఉంటాయంటే జంతువులు కనిపిస్తాయి, తర్వాత వృక్షజాతులు కనిపిస్తాయి, తర్వాత మానవులు కనిపిస్తూ ఉంటారు. ఇవేగా మనం కళ్ళు తెరిచి చూస్తే మనతో వచ్చేటువంటి ఇంటరాక్షన్ వీటితోనే ఉంటాయి కదా. అంటే సూర్యుడిని భయపెట్టాడంటే సూర్యుడిని క్రమశిక్షణలో పెట్టాడని, తర్వాత ఆయనకి బంధువులు మిత్రులు శత్రులు ఎవరు ఉండరు, అందరినీ కూడా సమానంగా చూసేటువంటి వాడు కాబట్టి సమవర్తి అయినటువంటి వాడు. ఏ విధమైనటువంటి ఈ రికమెండేషన్స్ వీటిల్ని కూడా ఆయన ఏమీ యాక్సెప్ట్ చేయడు. అటువంటి వాడు నువ్వు కళ్ళు తెరిచి చూసేటప్పటికి మనకు కనిపించేటువంటివి ఏమిటంటే, వనస్పతయ చెట్లు కనిపిస్తున్నాయి కదా, లతా తీగలు కనిపిస్తున్నాయి కదా, ఓషభి సహ ఔషధాలు ఇచ్చేటువంటి అనేక రకాలైనటువంటి మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఆ కాలం యొక్క భీతాః భయపడి స్వే తమ స్వే అంటే తమ ఎవరి పనులు వాళ్ళు కాలే ఆ కాలంలో పుష్పాణి ఫలాని చ అభిగృహ్ణంతి. ఆయా కాలాలలో ఈ చెట్లు కానీ ఈ లతలు కానీ ఈ ఔషధ మొక్కలు కానీ ఇవన్నీ కూడా తాము ఏ పనులైతే చేయాలో ఆయా పనులను తమ స్వే అవన్నీ ఏం చేస్తూ ఉంటాయి అంటే కాలే ఆయా కాలమునందు తమకు నిర్దేశించబడినటువంటి కాలమందు స్వే కాలే అంటే తమకు ఏ కాలమైతే నిర్దేశించబడిందో ఆ కాలంలో పుష్పాణి ఫలాని చ అభిగృహ్ణంతి అంటే ప్రకటిస్తూ ఉన్నాయి. అంటే అవన్నీ దే ఆర్ ఎక్స్పోజింగ్. ఆ కాలం రాగానే అవి వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మామూలుగా తెలియనటువంటి విషయం కాదు కదా, ఏదో సమ్మర్ వచ్చింది అంటే ఏదో మల్లె పువ్వులు పూస్తాయి, మిగతా ఏవో రకరకాలైనటువంటి పువ్వులు పూస్తూ ఉంటాయి. అదే ఏదో శీతాకాలం అది వచ్చినప్పుడు మల్లె పువ్వులు ఉండవనేటువంటి విషయం అందరికీ తెలిసిందే కదా. అదేవిధంగా రకరకాలైనటువంటి పుష్పాలు, రకరకాలైన లతలు, రకరకాలైనటువంటి ఔషధ మొక్కలు కూడా ఆయా కాలాలలో తమకు ఏ కాలం అయితే నిర్దేశించబడిందో ఆ కాలంలో అవి పుష్పిస్తూ ఉంటాయి అనేటువంటిది ఆ కాలానికి భయపడి ఇవన్నీ చేస్తూ ఉంటాయి అన్నాడు. అనేటప్పుడు ఇప్పటికీ ఏమండి మరి ఈ కాలం అనేటువంటిది ఆ మొక్కలకి జ్ఞానం లేదు అనుకున్నాం కదా. మరి జ్ఞానం లేదు అనుకునేటువంటి అమ్మో వసంతం వచ్చింది, నేను పుయ్యాలి, నేను పెరగాలి, నేను ఏదో ఈ ఔషధాన్ని జనరేట్ చెయ్యాలి అనేటువంటి జ్ఞానం వాటికి ఎక్కడొస్తుందండి ఆ మొక్కలకి? అంటే ఏమిటనమాట, దాని అర్థం ఏమిటనమాట, కాలం జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. కాలం ఆ మొక్కలోకో ఆ లతలోకో దేంట్లోకో ప్రవేశించినప్పుడు ఓహో మై టైం హ్యాస్ కమ్ అనేటువంటి ఒక స్ఫురణ, ఒక జాగృతి, అందుకని జాగరూకత, అప్రమత్తతగా ఉండేటువంటి లక్షణాన్ని కూడా కాలం ప్రవేశపెడుతోంది. అందువల్ల కాలం వచ్చేటప్పటికి అవి పూస్తున్నాయని కాదు, కాలాన్ని గ్రహించగలిగి కాలం తాముకు ఏదైతే పరమాత్మ తన శరీరంలో ఏదైతే నిక్షిప్తం చేసి ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి ధర్మాలను
గుర్తు చేసి వాటిల్ని ట్రిగ్గర్ చేసి ఆయా పనులు చేయించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మెకానిజం మా కాలం. కాబట్టి కాలానికి ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని కూడా ఇచ్చేటువంటిది అండి. అందుకని కాలజ్ఞానము అంటూ ఉంటారు. అందుకని చూడ బ్రహ్మంగారు కాలజ్ఞానం అంటారు. కాలజ్ఞానం అంటే ఏమిటనమాట? ఆ కాలము ఆయా జీవులలో, ఆయా వ్యక్తులలో, ఆయా వ్యవస్థలలో, ఆయా లోకాలలో ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. సో అందువల్ల భగవంతుడు పరమాత్మ ఎవరంటే సత్యం జ్ఞానం. మరి ఆయన జ్ఞానం అన్నాగా, ఆ జ్ఞానం కాలంలో కనిపించాలిగా. అందువల్ల కాలం అనేటువంటిది జ్ఞానస్వరూపమైనటువంటిది కాబట్టి ఆ జ్ఞానస్వరూపం ఏం చేస్తుంది అంటే భయపెడుతుంది, అంటే క్రమశిక్షణ ఇస్తుంది. ఏమంటే సమ్మర్ బాగా వేడిగా ఉంది అని మళ్ళీ తీగేమోను నేనేమో డిసెంబర్లో పూసుకుంటాను, ఎందుకు వచ్చిన గొడవ, ఇప్పుడు ఆ వేడి భరించిన నోర్మోయ్ అని చెప్పి ఆ మొక్కకి, ఆ లతకి, వాటికి కూడా భయపెట్టి ఆ క్రమశిక్షణ ఇస్తుంది. కానీ పూర్తిగా క్రమశిక్షణ పోయినటువంటి పరమ దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మానవులందరూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పకే భాగవతం చెప్తోంది. ఇది అయిన తర్వాత అమ్మ ఈ విధంగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పిన దానికే పోతన గారు తత్కాలంబుల వృక్షలతాదులు ఔషధులతో కూడి పుష్ప ఫలభరితంబులగు అని చెప్పి దానికి ఆయన ఆ శ్లోకానికి ఆయన విధంగా వ్యాఖ్యానం అనువాదం చేశారు. ఇది అయిన తర్వాత 42వ శ్లోకంలో స్రవంతి సరితో భీతానోత్సరత్స్యుద్యధిర్యత అగ్నిరింధే సగరిర్భూర్నమజ్జతి యద్భయాత్. అమ్మ కాలానికి భయపడే నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సముద్రం ఏం చేస్తుంది అంటే దానికి ఉండేటువంటి లిమిట్స్ దాటదు. దాన్ని చర్యలు కట్ట అంటాం కదా, అది ఆ లిమిట్స్ దాటదమ్మా. ఆ కాలానికి భయపడే అగ్ని మండుతూ ఉంటుంది. పర్వతాలతో కూడినటువంటి భూమి నీళ్ళల్లో మునిగిపోదు. ఎందుకంటే నేను చాలా బరువుగా ఉన్నాను, ఈ బరువు మోయలేను, హాయిగా నీళ్ళల్లో మునిగిపోతాను అని సముద్రంలోకి, మన ఖండాల్లో ఉండేటువంటివన్నీ కూడా సముద్రంలో మునిగిపోకుండా ఆ వాటిలన్నిటినీ కూడా స్థిరంగా అలా ఉంచేటువంటిది కూడా కాలమేనమ్మా అని చెప్పి ఆయన కాలానికి భయపడివన్నీ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని భీతాహ 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 అనేటువంటి పదం వాడాడు. అంటే ఏమిటన్నమాట, ఒక దానికి భయపడి ఉండాలి. భయపడి అనేటువంటి దాంట్లో ఏమిటంటే అమ్మ హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడతాడు అనేటువంటి భయం ఉందనుకోండి, అయ్యో ఈ వ్యవస్థలో నేను న్యాయబద్ధంగా వ్యవహరించాలి అనేటువంటి భయం ఉందనుకోండి, అయ్యో ఇది తింటే ఈ ఆరోగ్యం చెడిపోతుంది అనేటువంటి భయంతోనే కదా ఉన్నాం. ఇది తింటేనేమో ఏదో మనకి ఆరోగ్యం చెడుతోంది, ఇది తింటేనేమో మనకి పట్టడం లేదనే భయంతో కదా మానేస్తున్నాం. ఆ భయం అంటే ఏమిటి? దెయ్యాన్ని చూసినటువంటి భయం అని కాదు అక్కడ, దాని యొక్క జ్ఞానం. భయం అంటే దాని యొక్క జ్ఞానం అన్నమాట. అయ్యో ఇది తింటే నాకు ఇది పడదు, దీనివల్ల ఈ రోగం వస్తుంది అనేటువంటి భయం. అంటే ఆ భయంలో ఏం మిక్స్ అయ్యి ఉంది? జ్ఞానం మిక్స్ అయ్యి ఉంది. ఆ జ్ఞానం నీకు తెలివిని, ఒక అప్రమత్తతని కలిగించి దానిని అవాయిడ్ చేస్తూ ఉండి దాని జోలికి వెళ్లకుండా ఉండేటువంటి ఆ స్ఫురణని భీతి అంటారు. అంతేగాని కర్రెచ్చికి భయపెట్టి కొట్టేసేసి రాక్షసుల మీద పడిపోతుంది అని కాదు అర్థం. అందులో జ్ఞానం ఉంటుంది, చెయ్యకూడదు అనేటువంటి ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది. దానివల్ల వచ్చేటువంటి నష్టాల వల్ల ఈ విధాలైనటువంటి కష్టాలు పడతాము అనేటువంటి స్పృహను కలిగించేటువంటి దాన్ని భీతి అంటారు. దానికి స్రవంతి సరితో భీతాః యత్, దేనివల్ల అయితే భీతాః భయపడి, సరతి సరితః నదులు స్రవంతి ప్రవహిస్తూ ఉంటాయో, ఉదధి అంటే సముద్రము, నా ఉత్సర్పతి తన యొక్క లిమిట్ దాటదు, అంటే తన యొక్క ఆ చర్యల కట్ట ఆ లిమిట్ దాటుటలేదో, అదేవిధంగా అగ్ని ఇంధే, ఆ అగ్ని ఇంధే ఇంధనము అంటాం కదా, మండించేటువంటిది ఇంధనం కదా, ఇంధే అంటే మండుతుంది అన్నమాట. అగ్ని ఇంధే, అగ్ని కూడా మండుతుంది. దేనివల్ల? యత్ భయాత్,
ఆ భయం వల్లే అగ్ని మండుతూ ఉందమ్మా, సముద్రం చెలీలు కట్ట దాటదు, నదులన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి. తరువాత సా గిరిభి, సా గిరిభి, గిరి అంటే పర్వతాలు, పర్వతాలతో సా అంటే కూడుకున్నటువంటి భూమి నమజ్జతి, మునిగిపోవడం లేదు. అయ్యో నేను ఈ బరువు ముగిలాపోతున్నాను రా బాబు, నేను సముద్రంలో పర్వతాలని ఇలా బారేస్తాను అని చెప్పి భూదేవి పాడేయటం లేదు, సముద్రంలో మునిగిపోవటం లేదు భూమి. అంటే భూమి కూడా భయపడుతూ ఉన్నది. అంటే స్వే ఎవరి పనులు వాళ్ళు ఆ విధంగా చేసేటువంటి విధానంగా కాలం భయపెడుతూ ఉంటుందమ్మా అని చెప్పిన దానినే పోతన గారు ఈ విధంగా సరిత్తులు ప్రవహించు, సముద్రంబులు మేరలు తప్పకయుండు, అగ్ని ప్రజ్వలించు, భూమి గిరులతో కూడా బరువున కృంగవేరచు. ఇంత బరువు ఉంది కదా అని చెప్పి కృంగిపోవాలి అనేటువంటి భావం భూమికి ఉండదు, అది ఆ బరువు మోస్తూనే ఉంటుంది ఈ భయం వల్ల. అందువల్ల భయం ఉన్నట్టయితే వాడికి ఎంత భారంగా అనిపించినా సరే హోంవర్క్ చేస్తాడు కదా. మాత్రం ఎంత చేదుగా ఉన్నా సరే ఇది మన కొంప ముంచుతుంది అనేటువంటి భావంతోనే కదా, ఆ భయంతోనే కదా మనం మందు వేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా బరువును కృంగవెరచు, ఈ బరువుగా ఉన్నాయి పర్వతాలు అని చెప్పి నేను కుంగిపోతాను అని చెప్పి అది ఎప్పుడూ కూడా కుంగిపోదు. అందుకనే సుందరకాండలో అనిర్వేద శ్రియమూలం, శ్రియమూలం, ఏ విధమైనటువంటి దిగులు చెందకుండా, ఏ విధమైనటువంటి ఆ అజ్ఞానంతో కూడా దిగులు చెందకుండా ఉండడం అనేటువంటిదే శ్రేయాన్ని కలిగిస్తుంది అని చెప్తారు. అదే విషయాన్ని ఈ విధంగా ఇంధే, అగ్ని కూడా మండుతూ ఉంటుంది. ఏమంటే నేను కొంచెం నా టెంపరేచర్ నేను కంట్రోల్ చేసుకుంటానండి అని చెప్పి అగ్ని అందంటే నోర్మొయ్, నువ్వు ఎంత మండాలో అంత మండి తీరాల్సిందే, నువ్వు ఎంత తినాలో అంతే తినాలి, నీవు ఈ సెల్ ఫోన్లు కంటిన్యూస్గా 24 గంటలు చూడకూడదు అని చెప్పి తండ్రి చెప్పినా, మొగుడు చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా నోరు ముయ్యండి, నా ఇష్టం వచ్చినట్టు నేను సెల్ ఫోన్లు చూస్తాను, నా బ్రెయిన్ పాడు చేసుకుంటాను, నా కళ్ళు పాడు చేసుకుంటాను, అందులో పనికిరానిటువంటి చెత్తతో నా మనసంతా నింపుకుంటాను, నేను భాగవతం విన్ను అనేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈ కాలంలో ఉండేటువంటి లోకులందరూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళని భయపెట్టేటువంటి ఏదైనా ఒకటి వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది ఈ శ్లోకాలు చదువుతూ ఉండేటువంటి సందర్భంలో. సరే, అది పక్కన పెట్టండి. ఇక నభో దదాతి శ్వసతాం పదం యన్నియమాదద లోకం స్వదేహం తనుతే మహాన్ సప్తభిరావృతం. అమ్మా, ఈ లోకం అంతా ఉంది చూసావా, మనం చూసేటువంటి ఈ లోకం అంతా, అంటే ఈ సమస్తమైనటువంటి అటు ఆ బ్రహ్మాండ వలయాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా 7 రకాలైనటువంటి స్టేట్స్లో ఉన్నాయమ్మా, 7 ఆవరణలతో కూడుకుని ఉన్నాయమ్మా అన్నాడు. అంటే ఇక్కడ ఏమిటన్నమాట, మహర్షులు దర్శించినటువంటి మహత్తరమైనటువంటి విశేషం ఏమిటంటే, ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ 7 టైర్ సిస్టమ్. 7 రకాలైనటువంటి లిమిట్స్తో, పరిధులతో, తలాలు అంటాం, ప్లేన్స్ అన్నమాట. అంటే 7 ప్లేన్స్తో కూడుకున్నటువంటిదమ్మా ఇది. ఆ విధంగా ఫార్మ్ అవ్వడానికి మహత్తత్వాన్ని ఆయన ఏం చేశాడు అంటే, మహత్తత్వం కాలానికి వశవర్తి. మహత్తత్వం అంటే ఏమిటి, ఈ మాయ, తర్వాత పంచభూతాలు, పంచతన్మాత్రలు, ఈ లోకాల యొక్క స్థితులు, ఈ రకరకాలైనటువంటి జీవులు, వీళ్ళందరూ కూడా ఈ టోటల్ మొత్తంతటిని కూడా మహత్తత్వం అంటారు. ఆ మహత్తత్వాన్ని ఈ కాలం ఏం చేసిందంటే 7 సిస్టమ్స్ కింద సెపరేట్ చేసింది, అంటే 7 లేయర్ సిస్టమ్స్ కింద చేసింది. అదేవిధంగా మనం జాగ్రత్తగా కానీ భూమి యొక్క దీన్ని చూసినట్లయితే, అట్మాస్ఫియరిక్ సైన్సెస్, ఐనోస్ఫియరిక్ కండిషన్స్ యొక్క చూసినట్లయితే వెరీ గ్రాస్గా 7 రకాలైనటువంటి ఐనోస్ఫియర్ స్ట్రాటా ఉంటాయి మన భూమి పైన కూడా. అదేవిధంగా మానవుడి యొక్క దేహంలో సప్తధాతువులు అని ఉంటాయి, 7 రకాలైనటువంటి ధాతువులతో మానవుల యొక్క శరీరాలు నిర్మితమయ్యాయి, అంటే 7 టైర్ సిస్టమ్. అదేవిధంగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సప్తగిరులు అంటాం, ఆ సప్తగిరుల్లో పరమాత్మ స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అదేవిధంగా సప్త సముద్రాలు అంటాం, సప్త ఖండాలు అంటాం, సప్త ఓషధులు అంటాం. అదేవిధంగా సప్త 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 అనేటువంటి విధానాలు మనకి ఉన్నాయి.
ఆ 7 ఊర్ధ్వలోకాలు 7 అధోలోకాలు అంటూ ఉంటాం. ఎందుకు ఈ 7 అనేటువంటి చెప్పారు అంటే మహత్తత్వాన్ని ఈ కాలం శాసించి ఐ వాంటెడ్ టు సీ దిస్ ఇన్ అన్ ఎంటైర్లీ 7 టైర్ సిస్టమ్ అని చెప్పారు. దానికే ఆయన ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ నభో దదాతి శ్వశతాం యన్నియమాత్ యత్ నియమాత్. ఈ కాలం అమ్మ నియమాత్, నియమం వలన ఈ కాలంకి ఒక నియమం పెట్టింది. దేనికి? అధః ఈ అధ అంటే ఈ నభః ఆకాశానికి, ఓ ఆకాశమా నువ్వు చేయాల్సినటువంటి పని ఏమిటంటే శ్వశతాం పదం దదాతి. శ్వశతాం అంటే శ్వాస తీసుకునేటువంటి ప్రాణులకు అని, లేకపోతే ప్రాణులకు పదం స్థానాన్ని దదాతి ఇవ్వాలి అంది. అంటే ఇక్కడ ఆకాశం అంటే స్పేస్ అన్నమాట. ఓ స్పేస్, యూ మస్ట్ ప్రొవైడ్ స్పేస్, యూ మస్ట్ ప్రొవైడ్ ది ఎగ్జిస్టెన్స్ ఫర్ ది జీవాస్. సమస్తమైనటువంటి జీవరాశులకి కూడా ఓ ఆకాశమా అంటే ఓ ఖాళీ స్థలమా, నీవు వీటికి పదాన్ని ఇవ్వాలి. ఇవి నివసించడానికి తగ్గటువంటి అవకాశాన్ని నువ్వు కలిగించాలి అని చెప్పి ఆకాశాన్ని నభో దదాతి. నభ అంటే ఆకాశం, అది ఇస్తుంది. అలాగ కాలం యొక్క ఆజ్ఞ చేత ఆకాశం అలా ఇస్తుంది. అదేవిధంగా ఏమండి జీవులందరికీ ఖాళీ స్థలం అంటే అంటున్నాం కదా, మరి మనం భూమి మీద ఉన్నాం కదా, మనకి స్థానం ఇచ్చింది భూమే కదా అంటే వెర్రిపీనుగా కొంచెం ఆలోచించు. భూమి ఎక్కడ తిరుగుతోంది? ఆకాశంలో, స్పేస్లో తిరగటం లేదు. ఆకాశంలో తిరగటం లేదు. ఆకాశం అంటే స్పేస్, నాట్ యువర్ స్కై. ఇట్ ఈజ్ నాట్ స్కై, ఇట్ ఈజ్ స్పేస్. ఆ స్పేస్లో భూమి తిరగటం లేదు. మరి భూమి తిరగడానికి అవకాశం ఇచ్చిందటువంటి స్పేస్ కదా. ఆ స్పేస్ని కంట్రోల్ చేసేటువంటిది కాలం. కాబట్టి స్పేస్లో భూమి తిరుగుతుంది, ఆ భూమి మీద పడి మనం ఏడుస్తున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి అది కాలం యొక్క ఆజ్ఞ. ఇప్పుడు కాలం ఎవరు? పరమాత్మ. కాబట్టి పరమాత్మ ఏం చేశాడు? స్పేస్ని క్రియేట్ చేసి ఆ స్పేస్కి ఒక డ్యూటీ వేశాడు. మొక్కలన్నిటికీ కూడా ఆయా కాలాల్లో మీరు ఇలా పుష్పించాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి వాటిలన్నిటినీ ఏ విధంగా అయితే కాలం స్వరూపంలో తాను ఉండి వాటిని శాసించాడో అదేవిధంగా ఆకాశాన్ని నభో దదాతి శ్వశతాం పదం యన్నియమాదదః అలాగే నియమించింది. తర్వాత లోకం స్వదేహం తనుతే మహాన్ సప్తభిరావృతం. మహాన్ అంటే మహత్తత్వం, స్వదేహం ఈ మహత్తత్వం అంటే ఏమిటనమాట? ఈ సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ ఒక దేహం కింద ఉండేటువంటి దానిని స్వదేహం, ఆ మహత్తత్వాన్ని సప్తభి 7 తత్వాల కింద అంటే 7 ప్లేన్స్ ఆర్ 7 టైర్ సిస్టమ్స్ కింద 7 తత్వాలతో చుట్టబడేటువంటి లోకం, అటువంటి ఈ లోకాన్ని 7 టైర్ సిస్టమ్ కింద తనువర్తతే విస్తరిస్తూ ఉన్నది. అంటే ఏమిటనమాట? మహత్తుని కూడా అంటే మహత్ అంటే అందులో మహత్ అంటే ఏమిటి? మాయాశక్తి ఉంటుంది. మాయాశక్తిలోనేమో సత్వరజస్తమో గుణాలు, సప్తరజస్తమో గుణాలలో పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచప్రాణాలు, పంచకోశాలు, తర్వాత ఖాళీ స్థలం, ఇవన్నీ కూడా దాంట్లోకి వచ్చేస్తుంటాయి. ఈ టోటల్ ముద్దగా ఉండేటువంటి దాన్ని అంతటినీ కూడా అంటే ఏమిటనమాట? ఒక పెద్ద నిలువుగా ఉండేటువంటి ఒక ఆనపకాయ ఉందనుకోండి, దాన్ని 7 ముక్కల కింద కట్ చేసామనుకోండి, అలాగా ముద్దలా ఉండేటువంటి ఈ మహత్తత్వాన్ని 7 టైర్ సిస్టమ్ కింద ఉండాలి అని చెప్పి కాలానికి వశవర్తి అయి ఈ బ్రహ్మాండం రూపంలో, ఈ బ్రహ్మాండం యొక్క రూపంలో విస్తరిస్తోందమ్మా అని చెప్పి లోకం, ఈ లోకాలన్నీ స్వదేహం తనుతే మహాన్. మహాన్ అంటే ఈ మహత్తు, తనుతే తన దేహాన్ని, స్వదేహం తన దేహాన్ని, లోకం సప్తభిరావృతం ఈ 7 టైర్ సిస్టమ్ కింద చేసిందమ్మా అనేటువంటి విషయాన్ని పోతన గారు ఈ విధంగా ఆ రెండింటికి చెప్తూ ఆకాశంబును సకల జనంబులకు అవకాశం ఇచ్చు. ఆకాశం సకల జనాలకి అవకాశం ఇస్తుందంటే టు లివ్, టు ఎగ్జిస్ట్ ఆకాశం చేస్తోందమ్మా స్పేసు. మహత్తత్వంబు జగత్తునకు అంకుర స్వరూపంబు కావున సప్తావరణావృతంబగు లోకంబును స్వదేహంబును విస్తరింపజేయు.
ఈ మహత్తత్వంలో నుంచే కదా అన్ని బయటకు వస్తున్నాయి. కాబట్టి ఆ మహత్తత్వం అంకురం కాబట్టి జగత్తుకి అంకురం అంటే మనం చూస్తూ ఉండేటువంటి ఈ జగత్ అంతటికీ కూడా అంకురం, అది ఒక బీజం లాంటిది. దానిలో కాలం ఎంటర్ అయి దాన్ని ఇలా పైకి పీకేటప్పటికి 7 టైర్ సిస్టమ్ కింద వచ్చిందమ్మా అన్నాడు. అంటే ఏమిటి? విత్తనంలో మాయాశక్తి ఉంటుంది. ఆ మాయాశక్తి ఏం చేస్తుంది? విత్తనంలో ఉండేటువంటి జీవ పదార్థాన్ని ఆ కాలం యొక్క స్థితి వచ్చేటప్పటికి దాన్ని అలా పైకి పీకుతుంది. అలా పైకి పీకేటప్పుడు ఏమవుతుంది? అది చెట్టు కింద వచ్చేటప్పుడు కొమ్మల కింద విస్తారం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మానవుడు చిన్న గుడ్డు, ఆ శుక్ల శోణిత కణాలు రెండూ కలిసి ఉన్నటువంటి టైంలో కాలం దాంట్లోకి ఎంటర్ అయ్యి అప్పుడు ఆ పిండాన్ని అలా పెంచుతూ ఉన్నప్పుడు సప్తధాతువులు అనేటువంటి సిస్టంతో వాడు బయలుదేరుతూ ఉంటాడు. కాబట్టి ఈ విధమైనటువంటి విధానాన్ని కాలం యొక్క ఆజ్ఞలో ఉంటుందమ్మా అని చెప్పిన తరువాత 44వ శ్లోకంలో గుణాభిమానినో దేవా సర్గాద్విషస్య యద్భయాత్ వర్తంతే యుగం యేషాం వసయేతచ్చరాచరం. అమ్మ, ఈ కాలం యొక్క భయపడే సత్వరజస్తమో గుణాలకి అధిపతులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రతి కల్పంలోనూ కూడా వాళ్ళు సృష్టి చేస్తూ ఉంటారు. ఆ బ్రహ్మగారు ఏం చేస్తాడు? కాలానికి భయపడి సృష్టి చేస్తాడు. విష్ణువు గారు ఏం చేస్తారంటే ఆ చేసినటువంటి సృష్టిని నిలబెడతాడు. తరువాత ఆ రుద్రుడు ఏం చేస్తాడు? దాన్ని లయం చేస్తాడు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా, రుద్రాదులు ముగ్గురు కూడా కాలానికి భయపడే ఈ సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉంటారమ్మా అని చెప్పి ఈ స్థావర జంగమాత్మకమైనటువంటిది అంతా కూడా దేవతల వశంలో ఉంటుంది. వాటిలన్నింటినీ కంట్రోల్ చేసేటువంటిది అది కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ అన్నాడు. రేపటికి ఏమిటండి విష్ణు బ్రహ్మ వీడి కాలం అన్నారని రేపటి విశేషంలో వాటి యొక్క విశేషాన్ని చూద్దాం.